నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట సాహితీ పబ్లిక్ స్కూల్ వద్ద సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం. హాజరైన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. వ్యార్పురం ఆటోలు, టాటా మ్యాజిక్లు డ్రైవర్స్ తో చింతూరు ఆర్టీఓ చెల్లారావు సమావేశం ఏర్పాటు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి. హాజరైన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర సుబ్బారావు. ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సిఐ గంగాధర్రావు నేతృత్వంలో హెల్మెట్ ధరించి స్కూటీ ర్యాలీ చేపట్టిన మహిళలు. జగ్గంపేట సాహితీ పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ అధ్యక్షతన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున తమ చాటుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. అన్ని చోట్ల తమ బీజేపీ పార్టీ ప్రభావం ఉంటుందని, దానిపై ఇప్పటి నుంచే కష్టపడుతున్నామన్నారు. బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ప్రజలందరికీ ఎప్పుడో అర్థమైందన్నారు. గ్రామాన రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఈరోజు జగంపేట నియోజకవర్గంలో జగంపేట విలేజ్ లో సంవిధాన అభియాన్ దివస్ కార్యక్రమం కోసం నిశ్చయం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఒకసారి కట్టింది. ఈ కార్యక్రమం అనేది మనకి వివరిస్తారు. దయచేసి వారు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ కార్యక్రమ మన జిల్లా అధ్యక్షులు అలాగే ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ మండలాలు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అలాగే ఈ కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ అలానే సమావేశం చేసేది అంతా కూడా పేరున్న ఏదైతే ఈ 4 రోజుల కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసిందో అందులో భాగంగా ఈ రోజు 2వ రోజు ఇలా కార్యక్రమం చేస్తాం. అలానే చెప్పారు. కానీ ముందుగానే ఏదైతే కార్యక్రమం కార్యక్రమం చేయడం ఏదైతే ఆనాటి పెద్దలు భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని దాన్ని వ్యతిరేకించే మన జనసంఘ్ కానీ జనతా పార్టీ కానీ మన భారతీయ జనతా పార్టీ పుట్టిన జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంబేద్కర్ అడ్డుపెట్టుకుని ఎంతకాలం చేసిన రాజకీయాలన్నీ కూడా స్వస్తి పలకడం కోసం గ్రామాన రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించాలని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం, అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఏ విధంగా ఓడించింది, ఏ విధంగా రాజకీయాలను పక్కన పెట్టింది అనేది గమనించుకుంటే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారిని కూడా ఆయన పాదాలకు నమస్కరించి రాజ్యాంగానికి నమస్కరించుకుని దాని ఒక పవిత్రమైన భగవద్గీతగా భావించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది.
ఏదైతే మీడియాలో కానీ పత్రికల్లో కానీ వస్తున్న వార్తలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ పాటికైనా కూడా కాంగ్రెస్ వారి తప్పిదాలని తెలుసుకుని క్షమాపణ చెప్పి దళితులకి సేవ చేసే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది. అది ప్రజలే తీర్పునిస్తారు. అనూహ్యంగా ఇప్పుడున్న భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతీయ జనతా పార్టీకి జాయినింగ్స్ చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇంకా ఖాళీ అవుతుంది. త్వరలో పార్టీ మొత్తం కనుమరుగు అయిపోయినా ఆశ్చర్యపోకలేదని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు సందర్భంగా చిందూరు ఆర్టీఓ చెల్లారావు కూనవరం విఆర్పురం ఆటోలు టాటా మ్యాజిక్లు డ్రైవర్ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ లైసెన్స్ కలిగి ఉండాలని, బండి కాగితాలు కలిగి ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలనైనా నివారించవచ్చుకొని, అలాగే మద్యం తాగి వాహనాలు నడపొద్దు అని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపొద్దని తదితర విషయాలు పేర్కొన్నారు. విఆర్పురం రేకపల్లి నుంచి కూనవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాజిక్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు, విఆర్పురం మ్యాజిక్ ప్రెసిడెంట్ నాగరాజు, కాచువారం సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్ర అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి వేదాశీర్వచనం చేయించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. గొల్లపూడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నందు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం శ్రీ వేద పండితులు వేదాశీర్వచనం గావించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీల సుబ్బారావు, పర్యవేక్షణ అధికారి కంచిమూర్తి, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुक्ताग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं वेत्पामधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् ॐ घृतेन त्वं तनुवस्तनुवस्त्वं घृतेन त्वं तनुवः त्वं तनुवो वर्धयस्व तनुवो वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः वर्धयस्व सत्याः सन्तु सत्याः वर्धयस्व सत्याः सन्तु सत्याः सन्तु यजमानस्य सन्तु सत्याः सन्तु यजमानस्य सन्तु यजमानस्य कामा यजमानस्य सन्तु यजमानस्य कामाः यजमानस्य कामा यजमानस्य कामाः कामा इति कामाः आयुष्मन्तं मर्त्यस्पन्दम् अथो अधिपतिं विशाम् अस्याः पृथिव्या अध्यक्षम् इममिन्द्रवृषभं कृणु शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सत्यमन्त्रार्थाः सत्याः सन्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु आद्यात् महालक्ष्मी समेत श्री वीरवेंकट सत्यनारायण स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु पुत्रपौत्रादि वंशाभिवृद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयोस्तु समस्त सन्मंगलानि सन्तु। వైకాపా ప్రభుత్వ అరాచక విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విషయ వలయంలో తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తోందని అప్పట్లో తాము వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక 2025లోని ముఖ్యాంశాలను విశ్లేషిస్తూ 2014-15 నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 2018-19 నుంచి 2023-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో అది ఎలా క్షీణిస్తూ వచ్చిందో సోమవారం సచివాలయంలో ఆయా విలేకరులకు వివరించారు. 5 ఏళ్లలో ఎడాపెడా లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక అస్థిరత్వంలోకి నెట్టేసిందని నీతి ఆయోగ్ పేర్కొన్నట్లు చంద్రబాబు చెప్పారు. ఒక్క 2022-23లో రుణంగా తెచ్చిన 67,985 కోట్ల రూపాయలతో కలిపి 2.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానిలో మూలధన వ్యయం 7,244 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. బిఫోర్ పబ్లిక్ టైం టు టైం ఇస్తాను, నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫెయిర్, దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం, అదే మరి ఆదుకుంటామని. ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి తవ్వలేదని ఆయన విమర్శించారు. పోలవరం కెనాల్ పనులపై నగరంలోని జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి వీలుగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ జరిపినట్లు తెలిపారు.
నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహారం అందించలేదని ఆయన ఆరోపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనులను జగన్ ప్రభుత్వం ఫ్రీ క్లోజర్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎంసీ వెంకటేశ్వరరావు, R&R కమిషనర్ అధికారులు మరియు ప్రాజెక్టు సిఈఎస్సీలో ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం. ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యాగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యాగర్ వెలుగులతో నింపి హరివిలు చేసుకోవాలని, సోలార్ ప్యానెల్ కలెక్షన్ల కొరకు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాలు పిలుపునిచ్చారు. సూర్యాగర్ పథకంపై ప్రజల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీలో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాలు పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభించి గురునానక్ కాలనీ వరకు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురునానక్ కాలనీలో సోలార్ ప్యానెల్ను అమర్చిన గృహాన్ని సందర్శించి లబ్ధిదారుని అభినందించారు. నినాదంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అందరం కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా ర్యాలీ చేస్తున్నాం. దానికి ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, ధ్యాన్ చంద్ గారికి, ఇక జిల్లా అధికారులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది, విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యఘర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అవేర్నెస్ ప్రోగ్రాం కింద కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి అంతకుముందు 2000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 2000 అప్లికేషన్తో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ 30,000 అప్లికేషన్లకు చేరుకుందంటే 60,000 అప్లికేషన్లకు చేరుకున్నది. ఆ రికార్డు స్థాయిలో చేరుకున్న ఏకైక జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ముఖ్యంగా కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమారు 2 లక్షల సూర్యఘర్లు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉండాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాకుండా వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా ఇవాళ నుంచి నేను ఒకటే కోరుతున్నా మా కూటమి నాయకుల్ని, కార్యకర్తల్ని, మీ సొంత ఇళ్లకి అప్లికేషన్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు 3 ఇళ్లకి అప్లికేషన్లు వచ్చే విధంగా కృషి చేసి అధికారులకు కూడా మనం తోడ్పాటునిచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని అందరికీ తెలియజేసుకున్నాం. రాబోయే కాలంలో దేశంలోనే ఎన్టీఆర్ జిల్లా ఒక ముందుండాలని మన అందరి కోరిక. తప్పకుండా పేదల జీవితాల్లో వెలుగు చూడాలంటే తప్పకుండా ఈ సూర్యఘర్ అనేది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారులతో కలిసి ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ర్యాలీ స్టార్ట్ చేద్దాం. మీరు మాట్లాడండి.
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. విదేశాల్లో విద్యను అభ్యసించిన తమకు పిఆర్ సర్టిఫికెట్ ఇవ్వాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డును కోరారు. విజయవాడ నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. వీరికి ఏఐఎస్ఎఫ్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1,00,000 వెచ్చించి విద్యను అభ్యసించలేక విదేశాల్లో తాము విద్యను పూర్తి చేసుకుని వచ్చామని, తమను గుర్తించి మెడికల్ కౌన్సిల్ బోర్డు పిఆర్ సర్టిఫికెట్ ను ఇవ్వవలసి ఉండి ఇవ్వకపోవడంతో తాము సమ్మెబాట పట్టినట్లు తెలిపారు. చాలా దారుణం అండి. ఎప్పటి నుంచో కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి పిఆర్ ఇచ్చారు. మన ఒక్క ఏపీలోని తప్ప ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి 1 year అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా కూడా అన్నీ చేసుకుని వచ్చారు. ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి స్పందించడం లేదు. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. వీళ్ళని చూస్తుంటే మాకు పేరెంట్స్గా చాలా బాధ కలుగుతుందండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఇలాగే ఉంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అవి ఉన్న ఇబ్బందులు చెప్పండి మీరు. 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత వీళ్ళు 1 year చేసి వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మొత్తం పిల్లలందరినీ కూడా చాలా విపరీతమైన బాధ పెడుతున్నాడు ఆయన ప్రభుత్వం అంతా కూడా. రేపు ఏదన్నా పిల్లలు ఏదన్నా చేసుకున్నారంటే దానికి బాధ్యత రిజిస్టర్ రమేష్ గారు, హెల్త్ మినిస్టర్ యాదవ్ గారు వాళ్ళే బాధ్యత వహించవలసిందే. పిల్లల్ని 3 సంవత్సరాలు పిల్లలకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ వేసేసారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఏ స్టేటు లేదు, అన్ని స్టేట్లు కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసారండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇచ్చేశారు. ప్రతి స్టేటు కూడా ఇచ్చారు. ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అతను పిల్లల్ని. 7 నెలల నుంచి తిరగటమే ఇక్కడ నుంచి. ఒక్కొక్క దగ్గర నుంచి కదండి, మొత్తం రాష్ట్రాల నుంచి అంతా పిల్లలు రావటం, ఏదో చెప్పటం వెళ్ళిపోవటం, రావటం చెప్పటం వెళ్ళిపోవటం, అంతేగాని ఏ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదండి. ఈ రిజిస్టర్ పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటే వీళ్ళదే బాధ్యత వహించవలసి ఉంటుందండి. అది పిల్లలకండి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ల విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎంఆర్ఓలను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్ధతుల్లో వశం చేసుకున్న వారందరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22A భూములు, అలాగే 596 జీవోలతో పాటు మరో 4 అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. నడుస్తా ఉందో ఒక నమ్మకం కలిగించాం. ఈరోజు మన దావోస్లో అవ్వచ్చు, ఇక్కడ రియల్టర్స్ అవ్వచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, ఒక అద్భుతమైన నమ్మకం కలిగించాం. అందుకని మనకి అన్ని కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మా లక్ష్యం వల్ల 20 లక్షల ఉద్యోగం ఇప్పిద్దామని, కానీ దాన్ని అధిగమించి దానికంటే ఎక్కువ ఇప్పించే దిశగా ఈ యొక్క పెట్టుబడి కూడా వస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ విల్ సీ ఆంధ్రప్రదేశ్ గ్రోయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీకు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, డెఫినెట్లీ ఒక చెడు జరిగిన తర్వాత డెఫినెట్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. గత ముఖ్యమంత్రి గురించి ఎన్నాళ్ళు చెప్తారు అంటే, అతను చేసినటువంటి అరాచకాల మూలంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ భయాన్ని తీసేసి ఒక నమ్మకాన్ని తెచ్చారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు. ఆ నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడు పెట్టుబడిదారులకు ఆకర్షించి మళ్ళీ రేపు రాబోయే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కూడా తీసుకొస్తారు. తప్పకుండా స్టార్ట్ అయింది కదా, 20వ తారీఖు స్టార్ట్ అయింది. వస్తూ ఉన్నాయి. అది పగడబందీగా ప్రతి ఒక్క గ్రామంలో పైలట్ ప్రతి మండలంలో ఒక గ్రామం పైలట్గా తీసుకున్నాము. అక్కడ 250 ఎకరాల కంటే ఎక్కువగా చేయకుండా 20 ఎకరాలు ఒక రోజు చేసే విధంగా ఒక గ్రూప్ని తయారు చేశాం. చేసి పగడబందీగా అందరికీ నోటీస్ ఇచ్చి 3 రోజుల ముందే నోటీస్ ఇచ్చి, ఇంతకుముందు నోటీస్ ఇవ్వకుండా చేయకుండా కాదు, 3 రోజుల ముందు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చి మేము సడన్గా వెళ్ళి మనం చూసి వచ్చాము. అట్లా మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ వెళ్తాం. తప్పకుండా ఇన్స్పెక్షన్స్ కూడా పెడతా ఉన్నాం. అందరికీ నోటీస్ ఇచ్చారా లేదా అనేది అవన్నీ ఇచ్చి పగడబందీగా చేస్తా ఉన్నాం. తప్పకుండా it will be done very systematically.
భరోసా ఇస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు 100% గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇటీవల రిటైర్ అయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోల భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. అది కూడా కట్ చేసేయండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సీఐ గంగాధర్రావు నేతృత్వంలో మహిళలు హెల్మెట్ ధరించి స్కూటీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక కమిషనర్ గంగా ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్రావు కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ జనవరి 10 నుండి ఫిబ్రవరి 10 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టారని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని కోరారు. స్కూటర్ నడిపేవారు హెల్మెట్లు, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ ధరించగలిగితే అనుకోకుండా జరిగే ప్రమాదాల నుండి ప్రాణ నష్టం జరగకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. హెల్మెట్ ధరించి ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ సార్కి, అట్లనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా జిల్లా ఎస్ఐ గారు, సాయి ప్రసాద్ ఎస్ఐ గారు, అట్లనే మా సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ వారోత్సవాలు జరిపిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. మొదటిది వాళ్ళని మోటివేట్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, తర్వాత ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అందరూ కూడా 4 వీలర్ వారు సీటు బెల్ట్ పెట్టడము, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ రహదారి యాక్సిడెంట్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఎక్కువ 3 వంతుల వెహికల్స్ కూడా 2 వీలర్ మీద జరుగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో జరిగిన యాక్సిడెంట్లో మేజర్ భాగం వారిదే ఉంటుంది. దానికి కారణం కూడా హెల్మెట్ లేకపోవడమే కారణమై ఉంటుంది. హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ జరిగితే అది డైరెక్ట్గా హెడ్ ఇంజరీ అవుతే ఇది ట్రామా కేర్ కింద వెళ్తుంది. ఏ కాలు చేయి ఇరిగినా అతను రికవర్ అవుతాడు, కానీ హెడ్ ఇంజరీ జరిగితే పూర్తి స్థాయిలో అంగవైకల్యం రావడము లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నుంచి మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను కానీ అట్లానే మన నెల్లూరు జిల్లా ప్రజలను కాపాడే దానిలో భాగంగా మేము ఈరోజు మనకు అందుబాటులో ఉన్న మా మహిళా పోలీసు వారు కానీ, అట్లనే ఉమెన్ పోలీసు వారు, అట్లనే బయట నుంచి వచ్చిన కొందరు టీచర్స్ చాలా ఉత్సాహంగా చాలామంది బయట నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా వీరందరినీ చూసి మన ఆత్మకూరు ప్రజలు కూడా కొంత నేర్చుకో. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేట సాహితీ పబ్లిక్ స్కూల్ వద్ద సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం. హాజరైన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. వ్యార్పురం ఆటోలు, టాటా మ్యాజిక్లు డ్రైవర్స్తో చింతూరు ఆర్టీఓ చెల్లారావు సమావేశం ఏర్పాటు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి. హాజరైన ఆలయ కార్యనిర్వహణాధికారి వీల సుబ్బారావు. ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సిఐ గంగాధర్రావు నేతృత్వంలో హెల్మెట్ ధరించి స్కూటీ ర్యాలీ చేపట్టిన మహిళలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.